తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో మాఘ, శ్రావణ, వైశాఖ మాసాలు శుభకార్యాలకు అనువైనవి. మిగిలిన మాసాల్లో కూడా ముహూర్తాలను అనుసరించి శుభకార్యాలు జరిపినప్పటికీ ఎక్కువగా ఈ మాసాల్లోనే జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం పెళ్లిళ్లకు శ్రేష్టమైన మాఘమాసంలో వివాహ ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. శుక్రమూఢమి కారణంగా ఈసారి మాఘంలో సన్నాయి మేళాలు లేనట్లే. ఈ సందర్భంగా అసలు శుక్రమూఢమి అంటే ఏమిటి? ఇది ఎలా ఏర్పడుతుంది? మూఢంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అసలు మూఢమి అంటే ఏంటి? జ్యోతిష శాస్త్ర ప్రకారం మూఢాలు రెండు రకాలు. ఒకటి గురుమూఢమి, రెండోది శుక్రమూఢమి. గురు శుక్ర గ్రహాలు అస్తంగత్వం చెందడం అంటే తేజస్సుని కోల్పోవడం అనేది ముహూర్త శాస్త్రంలో చాలా కీలకమైనది. ఈ సమయంలో శుభకార్యాలు నిషేధించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అసలు మూఢమి ఎలా ఏర్పడుతుంది? గురువు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని గురుమౌఢ్యమి అని, శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని శుక్రమౌఢ్యమి అని అంటారు. దీనినే వాడుక భాషలో మూఢమి అని వ్యవహరిస్తారు. నవగ్రహాల్లో గురుడు, శుక్రుడు తమ గమనంలో భాగంగా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలు తమ స్వయం కాంతిని కోల్పోవడం వలన మూఢమి సంభవిస్తుంది. నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. సూర్యుడు అతిపెద్ద గ్రహం. ఆయన తేజస్సు, శక్తి అనంతం. జ్యోతిష శాస్త్ర ప్రకారం గురు శుక్ర గ్రహాలను శుభగ్రహాలుగా పరిగణిస్తారు. అయితే సూర్యునికి దగ్గరగా ఈ గ్రహాలు వచ్చినప్పుడు వాటి తేజస్సు కోల్పోవడం వలన మౌఢ్యమి ఏర్పడి శుభకార్యాలు నిషేధిస్తారు. ఈ సంవత్సరం నవంబర్ 26 బుధవారం నుంచి శుక్రమూఢమి ఏర్పడనుంది. ఈ శుక్రమూఢమి వచ్చే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు ఈ శుక్రమూఢమి కొనసాగనుంది. మొత్తం 83 రోజుల పాటు కొనసాగనున్న ఈ మూఢంలో వివాహాది శుభకార్యాలు పూర్తిగా నిషిద్ధం. పెళ్లిళ్ల మాసమైన మాఘమాసంలో ఈసారి పెళ్లి బాజాలు లేనట్లే. అయితే మూఢంలో కొన్ని శుభకార్యాలు మాత్రం చేసుకోవచ్చు. ఈ క్రమంలో మూఢంలో ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మూఢంలో వివాహాది శుభకార్యాలు, నూతన గృహప్రవేశాలు, ఉపనయనాలు, గృహ నిర్మాణ ప్రారంభాలు, శంకుస్థాపనలు, యజ్ఞాలు, నూతన వధువు గృహప్రవేశం, యజ్ఞం, దీక్షోపనయనం, వాహనాలు కొనడం, వ్యాపార ప్రారంభాలు, మహాదానాలు, పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, నూతన వ్యాపారాలు ఆరంభించడం, రాజదర్శనం, రాజ్యాభిషేకం, బావులు చెరువులు తవ్వించడం వంటివి అస్సలు చేయకూడదు. ఇవి నిషిద్ధం. అయితే మూఢంలో కొన్ని చేసుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని అనివార్య కార్యాలకు, నిత్య నైమిత్తిక కర్మలకు మూఢం వర్తించదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఇందులో భాగంగా నిత్య ప్రయాణాలు, నిత్య దైవారాధన, అభిషేకాలు, గ్రహశాంతి, పూజలు, జప హోమాది శాంతులు, సీమంతం, నామకరణం, అన్నప్రాసన వంటి మరమ్మతులు, అద్దె ఇళ్లలో చేరడం, నూతన వస్త్రధారణ, చాతుర్మాస వ్రతాలు వంటివి మూఢంలో కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఈ నెల 26 బుధవారం నుంచి శుక్రమూఢమి ఏర్పడనున్న సందర్భంగా శుభకార్యాలకు జరుపుకోదలిచిన వారు తగిన ప్రణాళికలు ఏర్పరచుకోగలరు.